ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసినప్పుడు ఆయన తన మాటలను అందించారు. బైబిల్లో నుండి ఆ వచన భాగాలను చదువుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు గమనించండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వాక్యము. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడైన యెహోవా తన సేవకుడగు యోవేలు నోట తన మాటను ఉంచి ప్రభు రాకడ వచ్చు వరకు లేక భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరిలో తన వాక్యము నెరవేర్చబడాలని కోరుకొని కుటుంబము యొక్క ఆశీర్వాదం కొరకు, సంఘము యొక్క క్షేమం కొరకు, మనుషుల యొక్క భక్తి జీవితం బలపడాలని ఈ విధంగా చాలా విషయాలు మాట్లాడుతూనే వచ్చారు. అదే సమయంలో దేవుని సన్నిధికి వస్తున్న వారు ధైర్యంగా ఉండుటకు, దేవుని మాటలు వింటున్నప్పుడు అవి వారికి క్షేమాన్ని కలుగు చేయాలని, దేవుని వాక్యము ప్రతి వారికి విజయమును ఇవ్వాలని ఆశతో వచ్చే ఒక్కొక్కరిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ మాటను కూడా మాట్లాడించారు. ఆయన ఏమంటారంటే, నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందరు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద రకరకాల జాతులు మనకు కనబడతాయి. కొన్ని పక్షు జాతులు, మరికొన్ని మృగపు జాతులు, మరికొన్ని జలచరాలు, ఆ తదుపరి మనుషుల జాతి. మనుషులందరూ దేవుని వలన కలిగిన బిడ్డలే. దేవుని ఎరిగిన వారే. ఈ భూమి మీద కొందరు బ్రతుకుతూ సంతోషంగా ఉండగా, మరికొంతమంది దేవుని ఎరుగక తమ వ్యక్తిగత జీవితాలను, తమ కుటుంబములను, తమకు కలిగిన సంతతిని, తమ ఇంటి వారిని కూడా జనులు క్షేమంగా నడిపించుకున్నట్టుకు వీలుగా ఈ రోజున ప్రభు అయిన యేసు తన మాటను తెలియపరుస్తున్నారు. ఆయన ఏమంటారంటే, రకరకాల జాతులు ఉన్నప్పటికీ మనుషులందరూ ఒక్కటే. మనుషులలో కొందరేమో బలహీనులుగా, రోగులుగా, సమస్యలలో శోధించబడుతూ ఉండగా, ఆయనను హత్తుకున్న వారు మాత్రం ఎన్నటెన్నటికీ సుఖముగా బ్రతకాలని,
ఆయనను సమీపించు వారు ఘనముగా ఉండాలని ఉద్దేశించి ఆయన ప్రజలకు, తన ప్రజలకు ఆయన ఏమి దయచేస్తున్నారో మనుషులందరూ తెలుసుకోవాలని ఆయన దయచేసే దానిలో ఒకదానిని ఈ పూట మనకు తెలుపుతున్నాడు. ఆయన ఏమంటారంటే, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. దేవునికి స్తోత్రం. ఈరోజున భూమి మీద అనేకములైన భాషలు, ఒకడు పొడవుగా ఉంటాడు, మరొకడు పొట్టిగా ఉంటాడు. కొందరు సమృద్ధి కలిగి మంచి మంచి గృహాలలో గొప్పగా బ్రతుకుతున్నారు. కొందరికి నిలువ నీడలేక బాధపడిపోతున్నారు. కొందరు బాగుపడాలని ప్రయత్నించి ఓడిపోతున్నారు. కొందరు నష్టపోతున్నారు. కొందరు సిగ్గుపడుతున్నారు. కొందరు పిచ్చెక్కి ఆ ప్రయత్నములు వికటించినందువలన త్రాగుబోతులుగా రకరకాల బలహీనతలకు చిక్కుబడుతున్నారు. మరికొంతమంది గెలిచామని అనుకుంటున్నారు, కానీ ఆ గెలుపు యొక్క ఘనతను చేరలేక ఓడిపోతూనే ఉన్నారు. ఇప్పుడు దేవుడేమంటారంటే, నా జనులైన వాడు సిగ్గుపడడు, వారిని నేను సిగ్గుపడనివ్వను అని ఆయన మాటిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది మనుషులు ఉన్నప్పటికీ వారిలో రకరకాల అలవాట్లతో బలహీనులైన వాళ్ళు మనకు కనబడినప్పటికీ, మీరందరూ అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళు, మీరు దేవుని యొద్దకు వచ్చారు. ఈరోజున లోకంలో ఉన్నవారు, దేవుని యొద్దకు వచ్చిన మీరు ఒకటిగా భావించకూడదండి. వారైతే లోకములో నివసిస్తున్నవారు, మీరైతే దేవుని సంబంధులు. మరి దేవుని బిడలైన మీరు, మీతో కూడా దేవాలయానికి వస్తున్న ప్రజలు ఈ భూమి మీద చూస్తూ మాట్లాడుతూ కనబడుతూ ఉన్న అన్యజనుల దృష్టికే కానివ్వండి, అధికారులైన వారి దృష్టికే కానివ్వండి, నీ తోటి మనుషుల ఎదుటే కానివ్వండి, మీరెన్నడూ తలదించుకోకూడదని, మీరు ప్రయత్నించి ఓడిపోకూడదని, మీ శ్రమ చేతులారా నష్టపరుచుకోకూడదని, మీ కష్టార్జితం మరొకరు అనుభవించకూడదని, మీరు మాత్రమే ఆశీర్వదించబడి గొప్పగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటారు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. మరి దేవుని మాట అదైతే, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మీలో కొంతమంది ఓడిపోతూనే ఉన్నారు. మరికొంతమంది దీర్ఘకాలిక రోగాలతో పోరాడుతూనే ఉన్నారు, కానీ ముగింపు రావడం లేదు. ఇంకా కొన్ని కుటుంబాలలో పేదరికం, ఇంకా కొందరి జీవితాలలో సమాధానము, నెమ్మది లేకపోవటం చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ రకరకాల ఆశలు ఉన్నాయి. కుటుంబాన్ని బాగు చేసుకోవాలని, మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలని, నువ్వు చేసే పనిలో అభివృద్ధి చూడాలని, నీ ఇంట బయట నీవు పేరు తెచ్చుకోవాలని, విలువగా బ్రతకాలని, కాపాడబడాలని, ఇలాంటి ఆశలు ఆశయాలు మీకున్నాయండి. అయినా మీలో చాలామంది ఓడిపోతున్నారు.
బలహీనులైపోతున్నారు. ఈ నెలలో అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాం, వారం రోజులు అక్కడే ఉన్నాం. ఇంటికి వచ్చిన 3వ రోజే మరలా మరొకటి రోగం వచ్చి మళ్ళా అదే హాస్పిటల్కి వెళ్ళాం. 5 రోజులు ఉన్నాం. తిరిగి వచ్చిన ఒక రోజు గడవక ముందే మరలా హాస్పిటల్కి వెళ్ళావు. చూసే జనం ఏమనుకుంటారు? ఇన్నిసార్లు రోగాలు వస్తున్నాయి, నీకే ఎందుకు ఇలా వస్తున్నాయి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అని నిన్ను నిలదీయరా? మీ ఇంట్లోనే ఎందుకు ఈ సమస్యలు, నీ పిల్లలకే ఎందుకు ఇలా జరుగుతుంది, నీ కుటుంబంలోనే ఎందుకు ఈ పేదరికం, సమాజంలో నిన్ను ప్రశ్నించరా? నీవు చేస్తున్న ప్రయత్నములలో ఒకవేళ ఓడిపోతే నీ తోటి వారందరూ నిన్ను చూసి ఎగతాళి చేసినప్పుడు నీవు సిగ్గుపడవా? దేవుని వాక్యం అదే అంటుంది, నా జనులు సిగ్గుపడరు. దేవునికి స్తోత్రం. వారిని నేను సిగ్గుపడనీయను. మరి ఈరోజు చాలామంది సిగ్గుపడిపోతున్నారు, తమ పనిని చెప్పుకోలేరు, తమ కుటుంబంలో సంతోషంగా ఉండలేరు, తాము వెళ్ళిన చోట విజయము రాదు, తమ ప్రయత్నములు సఫలము కావు, ప్రయాసపడుతున్నారు కానీ సమృద్ధి లేదు. వీటికి కారణాలు ఏమిటి? అసలు భూమి మీద మనుషులు ఎంతోమంది ఉన్నా వారికి రకరకాలు జరుగుతున్నప్పటికీ దేవుని బిడ్డలలో సిగ్గుపడే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వారు అవమానభరితులు అవుతున్నారు? ఎందుకు దేవుని నమ్ముకున్నామని అనుకుంటూ ఉన్నవారు కూడా తలదించుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయి? ఇలాంటి వాటిని గురించి దేవుని వాక్యము చదివితే వాక్యములో ఇలా రాసిందండి. చూడండి, 119వ కీర్తన 116వ వాక్యం. 119వ కీర్తన 116వ వాక్యములో ఆ చివరి లైన్ చూడండి. ఒకని ఆశ భంగమగుట చేత అతడు సిగ్గుపడిపోతాడు. 119వ కీర్తన 116వ వాక్యములో చివరి భాగం. ఒకని ఆశ భంగమైపోతే వాడు సిగ్గుపడిపోతాడు అని వాక్యం తెలియచేస్తుందండి. బైబిల్లో ఇంకొంచెం లోతుగా చదివితే భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఎవరి ఆశలు భంగమైపోతాయి? ఎవరు సిగ్గుపడిపోతున్నారు? ఎవరికి సిగ్గు వస్తుంది? ఎవరు ఓటమి పాలవుతారు? ఎవరు నిందలతో అవమానాలతో నిత్యము గడపవలసి వస్తుంది? బైబిల్ అంటుంది, భక్తిహీనుల ఆశ నిరర్ధకమైపోయినందువలన వారు తమ ఇంటిలో సిగ్గుపడతారు, సమాజంలో సిగ్గుతో తలదించుకుంటారు, జనముల ఎదుట ధైర్యం లేక సిగ్గుపడిపోతారు, ఏ ప్రయత్నం చేసినా సఫలము కాక సిగ్గుపడవలసి వస్తుంది అని వాక్యము తెలియపరుస్తుంది. ఎవరి ఆశ భంగమవుతుంది? ఆశ భంగమైపోతే సిగ్గుపడిపోతారు. ఎవరి ఆశలు భంగమవుతాయి? వాక్యం అంటుంది, భక్తిహీనుల ఆశ భంగమవుతుంది. భక్తిహీనులు ఎవరు? అందరూ భక్తులే కదా. ఈ భక్త సమాజంలో
భక్తిహీనులను ఎలా గుర్తించవచ్చు? ఈ భక్తిహీనులు ఎలా ఉంటారు? వారిని గుర్తుపట్టే పద్ధతులు ఏమిటి? 36వ కీర్తనలో ఈ భక్తిహీనులు ఎలాంటి వారో, వారి స్వభావాలు ఎలా ఉంటాయో వ్రాయబడిందండి. 36వ కీర్తన 1 నుండి 4 వచనాలు. భక్తిహీనులు వారి హృదయములో వారి అతిక్రమం దేవోక్తి వలె పలుకుతూ ఉన్నారు. చాలామంది జీవితాలలో దేవుని మందిరమునకు వస్తున్నను దేవుని మందిరములో వారి ప్రవర్తనను సరిదిద్దుకోరు. కానీ వాళ్ళేమంటారు తెలుసా? నేను దేవుని బిడ్డని, మాకు కూడా తెలుసు ప్రార్థన చేయటం, మాకు కూడా వాక్యం తెలుసు, మేము కూడా విశ్వాసులమే. వాళ్ళు చాలా గట్టిగా చెప్తారండి. బైబిల్ ఏమో నీవు దేవాలయానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తనను గూర్చి జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంది. చూడండి, ఆదివారపు ఆరాధన 10 గంటలకు ఆరంభిస్తే 11 గంటలకు వచ్చేవాడు ఒకడు, 12 గంటలకు వచ్చేవాడు మరొకడు, ముగింపులో వచ్చేవాళ్ళు ఇంకొంతమంది. దేవుని ఆజ్ఞ ఏమిటి? విశ్రాంతి దినములను పవిత్రముగా ఆచరించు. చాలామంది జీవితాలలో ఇంటి దగ్గర ఏం పని ఉంటుందో తెలియదండి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను గుర్తుపట్టకుండా తమకు నచ్చినట్టుగా ప్రవర్తించి వారందరూ అనుకునేది ఏమిటంటే, మేము దేవుని పిల్లలమే, దేవుడు మమ్మల్ని చూడకపోడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు అనుకుంటారు. అదే వాక్యం 36వ కీర్తన 1వ వచనంలో ఉంది. భక్తిహీనులు తమ అతిక్రమము దేవోక్తి వలె, వారు బిగ్గరగా మాట్లాడతారట, తమ అతిక్రమాన్ని ఒప్పుకోరు. బైబిల్లో ఏమని రాసి ఉంటుంది? అతిక్రమములు చేయువాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని. కానీ ఈ భక్తిహీనుల జీవితంలో దేవోక్తి చాలా, అతిక్రమములన్నీ దేవోక్తి లాగానే ఉంటాయట వాళ్ళకి. మేము దేవుని బిడ్డలమే అని వాళ్ళు భ్రమపడిపోతుంటారు. ఎప్పుడోకప్పుడు దేవాలయానికి వచ్చాం కదా, ఏదో ఒకరోజు దేవుని ప్రార్థనకు వస్తున్నాంగా, దేవుడిని నమ్ముకున్నాంగా, ఎలాగో ఒకలాగా దేవుడికి దండం పెట్టామా లేదా, ఇదే అంటారు. కానీ వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది మాత్రం ఆలోచించదండి. తర్వాత చదవండి. వాని దృష్టికి దేవుని భయము బొత్తిగా లేదు. ఏం లేదట? దైవ భయము బొత్తిగా లేదటండి. దేవుని భయమే లేదు. మనం విశ్వాసులము, భార్య భర్తతో దేవుని గురించి మాట్లాడటం కానీ, భర్త దేవుని గురించి భార్యతో మాట్లాడటం కానీ, తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టుకొని దేవునితో మాట్లాడటం, ఆ దేవుని గురించి మాట్లాడటం కానీ, పిల్లలు తల్లిదండ్రులతో దేవుని గురించి మాట్లాడటం కానీ, ఇలాంటివి ఏమీ ఉండవండి. కానీ మేము భక్తులమే అని చెబుతారు. భక్తిహీనుల యొక్క స్వభావాలండి ఇవన్నీ.
దేవుని ఎదుట ఏమాత్రము భయభక్తులు వారికి ఉండవండి. ఇంకా చదవండి. వాని దోషములు బయలుపడి అసహ్యంగా కనబడే ఆ రోజు వరకు అది వాని దృష్టి ఎదుట వానికి ముఖస్థితి చేయును. దాని అర్థం ఏమిటి? అతను అనుకుంటాడట, నేను రైట్ పర్సన్ని, నేను యథార్థంగానే ఉన్నాను, నేను ఏం చేసినా కరెక్టే చేస్తాను, నేను కూడా భక్తుణ్ణి, నేను కూడా ప్రార్థనాపరుణ్ణి, నేను కూడా విశ్వాసిని అని అతను భావిస్తాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తిహీనులు ఇగో ఇలా ప్రవర్తిస్తారట. అతిక్రమములు దేవోక్తిలాగా మాట్లాడుతారు. వారికి దేవుని యందు ఏమాత్రం భయభక్తులు ఉండవు. వాళ్ళ దృష్టికి వారి అతిక్రమములన్నీ బయలుపడే రోజు వరకు అవి వాళ్ళు గుర్తించరట. ఎన్ని చేసినా మేము సరిగ్గానే ఉన్నామని భావిస్తారు. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఉంది, వారి నోటి మాటలు పాపమునకును వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. బుద్ధి కలిగి ప్రవర్తించడట, బుద్ధి కలిగి మేలు చేయడు, కానీ వాటిని ఎప్పుడో మర్చిపోయి ఉంటాడట ఈ భక్తిహీనుడు. ఆ తర్వాత కూడా ఇంకోటి రాస్తుంది, వాడు మంచం మీదనే పాప యోచనను యోచించి వాడు కాని నడతలు నడుచును. చెడుతనం వారికి ఏమాత్రం అసహ్యంగా ఉండదండి, వాడికి అదే ఇష్టం. ఎవరికి? భక్తిహీనునికి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజున నీ కుటుంబంలో ఓటమి, నీ జీవితంలో అపజయం, నీవు చేసే ప్రయత్నములలో అభివృద్ధి లేకపోవటం, నీవు ఆశపడినది నీకు దొరకకపోవటానికి కారణాలు ఒకవేళ భక్తిహీనత నీలో ఉందేమో ఈరోజు మీరు గుర్తించండి. పైకి భక్తుల్లాగానే ఉన్నామండి. బైబిల్లో ఏమని చెప్తుందో తెలుసా? భక్తిహీనుడు ఆశపడతాడు, కానీ వానికి అది దొరకదు. భక్తిహీనుని ఆయుష్ తగ్గించబడుతుంది. భక్తిహీనుల ప్రయత్నములన్నీ విఫలమైపోతాయి. వాక్యము పలుమార్లు హెచ్చరిస్తూనే వస్తుందండి. ఈరోజున మీ జీవితాలలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అవమానపరచబడుతున్నారు, మీరు ఒకవేళ సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నారు, మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు, చేసిన ప్రయత్నాలు సఫలం కావటం లేదు, ఎంత ప్రయత్నించినా ఓటమి తప్ప గెలుపు రావడం లేదు, ఒకవేళ ఇది నీ జీవితం అయితే గుర్తుపట్టు, నీ కుటుంబంలో నీలో ఈ భక్తిహీనత ఉందేమో. ఎందుకంటే భక్తిహీనుల ఆలోచన భంగమైపోతుంది. ఎవరి ఆశలు భంగమైపోతాయో, ఎవరి కోరికలు నెరవేరవో, ఎవరి ప్రయత్నములు సఫలము కావో, వారందరూ తమ విరోధుల ఎదుట, తమ తోటి వారి ఎదుట సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. ఈరోజున దేవుని యొక్క మాట ఏమిటంటే, నా జనులు ఎన్నటికి నీ సిగ్గు నొందకుండా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మీరు ఆయన జనులుగా, ఆయనతో నిబంధన చేసిన ఆ భక్తి జీవితం నీవు కలిగిన వ్యక్తివి అయితే నీ జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? నీవు ఎన్నడూ సిగ్గుపడే పరిస్థితుల్లో ఉండకూడదు. నీవు చేసే ప్రతి పనిలో నీవు అభివృద్ధి చెందుదువుగాక. నీవు వెళుతున్న మార్గములలో క్షేమము సమాధానము నీ వెంట ఉండునుగాక. నీ కష్టము నీవును నీ ఇంటి వారును అనుభవించుదురుగాక. నీలో భక్తి నీ అవసరములు తీర్చునుగాక. నీ విశ్వాసము దైవికంగా నిన్ను స్థిరపరచునుగాక. నీ ప్రార్థనలు సఫలము చేయబడునుగాక. నీవు ఆయన బిడ్డగా ఉంటే, నీవు ఉద్యోగం చేసిన, వ్యాపారానికి వెళ్ళిన, వ్యవసాయంలో ఉన్న, చేతి పని అయినా, ఒకవేళ ఫ్యాక్టరీలలోనో గనులలోనో మరొక పని మరొకటి ఏదో ఒకటి చేసిన ఆ పనిలో నీవు అభివృద్ధి చెందటం చూస్తావు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీవు వెళ్ళిన మార్గంలో నీవు కాపాడబడతావు. నిన్ను చూసి నీ ఇంటి వారు సిగ్గుపడేలా నీవు ప్రవర్తించవు. నీవు ఎక్కడ సిగ్గుపడుటకు ఆస్పదముగా ఏది నీ ఎదుట ఉండదు. ఆయన అంటాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. భక్తిహీనులైన వాళ్ళు సిగ్గుపడవచ్చు. భక్తిహీనులు ఆశించినది వారికి దొరకకపోవచ్చు. భక్తిహీనుడు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోవచ్చు. భక్తిహీనుడు వెనుతిరిగి లోకములో కలవచ్చు. బట్ నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ ఆయన వారు కదా. మీరు సిగ్గుపడిపోకుండా నీ పిల్లలను చూసి, అయ్యా నీ పిల్లలు ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే, నువ్వు సంతోషంగా నా బిడ్డలు పలానా చదువుతున్నారండి, నా బిడ్డలు పలానా చోట గొప్పవాళ్ళు, మాది పలానా ఊరు, దేవుడు నన్ను ఇట్లా ఆశీర్వదించాడని నువ్వు చెప్పుకోగలిగితే ఎలా ఉంటుంది? అలా కాకుండా నీ బిడ్డలు ఏం చేస్తున్నారని అడిగితే నువ్వు చెప్పుకోలేని స్థితిలో నీ బిడ్డలు ఉన్నారనుకో, నీ పరిస్థితి ఏమిటి? సిగ్గుపడిపోవటమే కదండి. ఇలాంటి సందర్భాలు అనేకములు ఉండొచ్చు. దైవ వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన ప్రజలు మాత్రమే ఎన్నడూ సిగ్గుపడకుండా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఆమేన్. ఆయన ప్రజలు బలహీనులు కాకుండా వారికి ఆయన కంచె వేస్తున్నాడు. ఆయన ప్రజలు ఓడిపోకుండా దేవుడు తానే వారి పక్షాన నిలుస్తున్నారు. ఆయన ప్రజలు దుష్టుని చేతికి చిక్కకుండా ఆయన కంచె వేసి కాపాడుతున్నారు. ఆయన కూడా అంటాడు, నా జనులైతే ఇక ఎన్నడూ సిగ్గుపడరు. మరి నీవు నీ ప్రయత్నములను బట్టి నీ ఇంటి వారిలో, ఇరుగు పొరుగు వారి ఎదుట నీవు సిగ్గుపడకుండా సంతోషంగా కనబడుటకు నువ్వేం చేయాలి? నీ ఇంట సమాధానంగా నీవు సుఖంగా బ్రతుకుటకు నువ్వు చేయవలసింది ఏమిటి? నీవు ఓడిపోకుండా ఘనంగా ఉన్నట్లు నీలో నీవు కలిగి ఉండవలసింది ఏమిటి? బైబిల్లో నుండి చూద్దాం. చూడండి, రోమా పత్రిక 9వ అధ్యాయం 33వ వాక్యము, అలాగే 10వ అధ్యాయం 11వ వాక్యం. ప్రభువునందు విశ్వాసముంచువారు, ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థన చేసేవాళ్ళు
ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపడరు. సిగ్గుపడేలా ఇంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అది ఆయనను ఎరిగిన వారితో నిండిన కుటుంబం. ఆ ఇంట్లో ఆయన పేరిట ప్రార్థన చేసేవారు ఉన్న కుటుంబం. ఆయన నామమును బట్టి భయభక్తులు కలిగిన వారు, ఆయన యందు స్థిరంగా ఉన్నవాళ్ళు గనుక వారు ఏమాత్రం సిగ్గుపడరని, మనుషుల ఎదుట ధైర్యంగా ఉంటారని, సాతాను ఎదుట బలవంతులై ఉంటారని, లోకములో గొప్పవారుగా ఎదుగుతారని, సమాజంలో విలువగా బ్రతుకుతారని ఈ వాక్యం చెప్తుంది. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపడరు. సిగ్గుపడరు. ఈ మాట వింటున్నప్పుడు మీలో కొందరికి ఏమనిపిస్తుందంటే, మేమందరం దేవుని నమ్ముకున్న వాళ్ళమే, నాకు దేవుని మీద విశ్వాసం ఉంది కనుకనే నేను దేవాలయానికి వచ్చాను, నేను దేవుని నమ్ముకున్నాను కనుకనే నెలలో ఒకరోజైనా, నెలలో 2 వారాలైనా, లేక అప్పుడప్పుడైనా, లేక నెలలో ప్రతి ఆదివారం కూడాను నేను మందిరానికి వస్తున్నా అని అనేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి. నేను దేవుని నమ్ముకున్నాను అని అంటారు. ప్రియులారా, నీలో ఉండవలసిన విశ్వాసం, నీవు దేవుని నమ్మిన ఆ నమ్మకం ఎలాంటిదై ఉండాలి? బైబిల్లో చక్కగా వ్రాయబడింది. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో నేను చదువుతున్నాను. చూడండి, అబ్రహామునుకున్నట్టి విశ్వాసము అందరిలో ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యములో నుండి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసము ఎవరిలో ఉంటుందో అట్టి క్రైస్తవుడు భూమి మీద సిగ్గుపడడు. అబ్రహాములో ఉన్న విశ్వాసము ఏ విశ్వాసుల్లో ఉంటుందో అట్టి విశ్వాసులు సిగ్గుపడరు. ఆమేన్. అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారు సిగ్గుపడరు. అబ్రహాములో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమిటి? 4:13 అతడు ఈ లోకమునకు వారసుడగునని వాగ్దానము అబ్రహామునకును అతని సంతానమునకును అనుగ్రహించబడెను. దేవునికి స్తోత్రం. పాత తర్జుమా, పాతకాలపు బైబిల్లో అక్కడ రాయబడిన మాట చదివితే, ఈ ప్రపంచములకు అబ్రహాము వారసుడవుతాడు, అతని సంతానమును కూడా వారసులుగా ఉంటారు అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశారట. ఆమేన్. పౌలు గారి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట చెప్తున్నాడు. అబ్రహామా, ఈ ప్రపంచమునకు నీవు వారసుడివి, నీ సంతానమును కూడా ఈ వాగ్దానం వర్తిస్తుందని
దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ ప్రపంచములను లేక ఈ భూమిని దేవుడు సృజించినప్పుడు ఈ భూమిని ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? నోరు తెరిచి చెప్పండి. ఎవరికి అప్పచెప్పారు? ఆదాము అవ్వలకు దేవుడు దీన్ని అప్పచెప్పారు. ఈ భూమిని మీరు సేద్యం చేయండి, దీనిని లోబరుచుకోనండి, ఈ భూమిపైన మీరు ఏలుబడి చేయండి, ఇక్కడ మీరు అభివృద్ధి చెందండి, ఈ భూమిపైన మీరు విస్తరించండి, దీనిని మీకు అప్పగిస్తున్నాను, మీరు ఆశీర్వదించబడండి అని దేవుడు వారిని ఆశీర్వదించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వారికి అప్పచెప్పారు ఈ భూమిని, ఈ ప్రపంచపు ఐశ్వర్యాన్ని, ఈ ప్రపంచపు విలువలను, ఘనతను, ఈ భూమి యొక్క శ్రేష్టతను ఆదాము అవ్వలకు దేవుడు అప్పగించారు. సృష్టించింది ఆయన, వారికి అప్పచెప్పారు. అయితే అపవాది అయిన సాతానుడు అవ్వమ్మను, ఆదాములను మోసగించి దేవుని ఆజ్ఞ మీరేలా వారిని పురికొల్పి దేవుడు అనుగ్రహించిన ఈ భూమి యొక్క ఐశ్వర్యమును అనుభవించకుండా, దేవుడు అనుగ్రహించిన ఈ భూమి మీద గొప్పవారై బ్రతకకుండా, అభివృద్ధి చెంది సమాధాన సంతోషములతో నిలవకుండా, శ్రేష్ఠులుగా బ్రతకకుండా, కష్టాల పాలవునట్లు, కన్నీరు పెట్టుకునేటట్లు, అవమానంతో సిగ్గుపడేటట్లు, దాగుకునేటట్లుగా సాతానుని మాట విని వారి జీవితాలు వారే చేతులారా పోగొట్టుకున్నారు, నష్టపరుచుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఈ భూమి మీద నోవహుని అతని కుటుంబపు వారిని గనులుగా చేద్దామని దేవుడు తలంచారు. కానీ వారు కూడా అందుకు తగిన వారుగా కనిపించలేదు. నోవహు ఒక్కడు మాత్రమే కుటుంబస్తుడే అయినను ఆ ఇంట్లో ఒక్కడు మాత్రమే ప్రార్థన చేస్తాడు, మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయరు. ఒక్కడిలోనే విశ్వాసం ఉంది, మిగిలిన వారిలో విశ్వాసం లేదు. ఒక్కడు మాత్రమే దేవుని వాక్యమును గురించి సాక్ష్యం ఇస్తాడు, మిగిలిన వాళ్ళు సాక్ష్యం ఇవ్వరు. ఒక్కడు మాత్రమే. అందువలన ఈ భూమి మీద ఉన్న ఘనతను, ఐశ్వర్యమును, శ్రేష్టమైన ఈవులను నోవహు కూడా ఆదాముకు వారసునిగా అనుభవించలేకపోయాడు. దేవుడిచ్చిన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఘనతను సాతానుడు దొంగిలించి వాడు ఆక్రమించుకున్నాడు. వాడు ఒట్టి బడాయి మాటలే చెప్తాడు, వాడు మాట్లాడేదంతా అబద్ధం, వాడి క్రియలన్నీ మోసపు క్రియలు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు కదండి, అప్పుడు వాడు వచ్చి ప్రభువుని ఈయన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోకాల యొక్క మహిమను, దీని సంపదలను రెప్పపాటులో యేసు ప్రభువుకు వాడు చూపించాడట. ఆదాము అవ్వల దగ్గర నుంచి దొంగిలించాడు కదండి, అది దాన్ని చూపించి వాడు ఏమంటాడో తెలుసా? ఇదిగో ఈ రాజ్యాల మహిమ, ఈ ఘనత, ఇదంతా నాకు అప్పచెప్పబడింది. వాడు ఎంత అబద్ధం ఆడతాడో చూడండి. మీరు లూకాసు వార్త 4వ అధ్యాయంలో చదివితే ఈ మాటలు అక్కడ రాస్తున్నాయి. నాకు అప్పచెప్పబడింది ఇది, నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికి ఇది ఇచ్చేస్తాను. ఎవరికి డబ్బు ఇవ్వాలో వారికి డబ్బు ఇస్తాను, ఎవరికి బంగారం ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వగలను, ఎవరికి ఉద్యోగం ఇవ్వగలను వాళ్ళకి ఇవ్వగలను, ఎవరిని హెచ్చించగలను వాళ్ళకి ఇచ్చేస్తానని సాతానుగాడు చెప్తున్నాడండి అబద్ధం. వాడు అంటాడు నాకు అప్పచెప్పబడింది. వాడికి ఎవరు అప్పచెప్పారండి దాన్ని? సైతాన్ గాడికి ఎవరు అప్పచెప్పారు?
వాడే బలవంతంగా మోసం చేసి లాక్కున్నాడు. ఇక వాడి దృష్టి అంతా ఎట్లా ఉందంటే, ఎవడైనా సరే పాపము చేయకుండా, హత్య చేయకుండా, అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, చెడు పనులు చేయకుండా, వ్యభిచరించకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా ఈ భూమి మీద గొప్పవాళ్ళు కాకూడదు. అందుకే చూడండి, ఒక ఊర్లో ఒకడు సర్పంచ్ కావాలంటే ఏం చేయాలట? నోరు తెరిచి చెప్పండి, ఏం చేయాలి? ఒక ఎమ్మెల్యే కావాలంటే 10 మందినన్నా చంపేయాలి, ఓ 10 ఊళ్ళనన్నా దోచుకోవాలి. ఒక ఊరిలో ఒక అధికారి కావాలంటే 10 కొంపలైనా ముంచాలి, 10 మందినైనా మోసగించాలి. ఒక ముఖ్యమంత్రి మరొకటి కావాలంటే ఇక వాళ్ళ చరిత్ర దారుణం. ఈ భూమి మీద ఒకడు ఘనంగా బ్రతకాలంటే వాడు ఏదో ఒక పాపం చేయాలి, ఏదో ఒక మోసం చేయాలి, ఏదో ఒకటి అన్యాయం చేయాలి. ఏదో ఒకటి చేయకపోతే వారికి భూమి మీద అధికారం రాదు, వారు గొప్పగా ఉండలేరు. ఉంటున్నారండి? నోరు తెరిచి చెప్పండి, ఉంటారండి? ఉండరండి. గవర్నమెంట్ ఉద్యోగి ప్రజల కష్టాన్ని పన్ను కడుతుంటే ఆ పన్నులో నుండి జీతం తీసుకునే ఒక అధికారి లంచం ఇస్తే తప్ప వాడు సంతకం పెట్టడం. భూమి మీద ప్రతిదీ కూడా లంచం. నలుగురు కూలి పని చేసుకునే వాళ్ళు ఆ ఊరి పెద్ద దగ్గరికి వచ్చి, అయ్యా మేము పలానా పొరుగురు నుంచి వచ్చాం, మా ఊరిలో పనులు లేవు, మరి ఈ ఊరిలో చాలా పనులు ఉన్నాయని తెలిసింది, మాకెవరూ తెలియదు బాబు, ఏదన్నా అంత పని ఇప్పించండి, పని చేసుకుంటామని అడిగితే ఆ పెద్ద మనిషి ఏమనాలండి? సరే నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చేసుకొని కష్టపడి బ్రతకండి, ఆ దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండండి అని అనాలి కదండి. మీకు పని ఇప్పిస్తాను, నాకు పర్సంటేజ్ ఎంత? పెళ్లి సంబంధం కుదర్చాలంటే బ్రోకర్ పని ఇవ్వాలి కదండి, బ్రోకరేజ్ ఇవ్వాలి. ఏ పని చేయాలన్నా లంచం. అది లేకుండా ఎవడు నీతిగా అధికారంలోకి రాలేడండి. సాతానుగాడు అబద్ధం ఆడుతున్నాడు చూడండి. నాకు అప్పగించబడింది. ప్రియులారా, లోకమంతా ఇలా సాతాను చేతిలో ఉంటే దేవుని యందు విశ్వాసముంచిన అబ్రహాముని ఆయన చూసినప్పుడు అబ్రహాముతో చెబుతున్నాడు, ఈ పాపిష్టి లోకంలో నీవు నా యందు విశ్వాసముంచావు గనుక ఈ లోకమునకు ఆదాము పోగొట్టుకుని నా వారసత్వాన్ని నేను మరలా నీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. నీకు మాత్రమే కాదు, నీ సంతానాన్ని కూడా. ఈ ప్రపంచమునకు ఘనత నిమిత్తమై, మహిమ నిమిత్తమై, అధికారము కొరకు, గొప్పతనం కొరకు, విలువల కొరకు వారసునిగా చేస్తానని అబ్రహాముతో ప్రమాణపూర్వకంగా ఆయన వాగ్దానం చేశారు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో చేసిన వాగ్దానం అబ్రహాము జీవితంలో అక్షరాల నెరవేర్చబడింది. అబ్రహాము జీవించిన దినములలో అతడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన వారితో ఒంటరిగా బయలుదేరి రాగా నిలువ నీడ కూడా లేని ఆ దేశంలో ఒక ప్రాంతం అంతటిని, కనాను దేశం అంతటిని దేవుడు అతనికి స్వాస్థ్యముగా ఇచ్చారు. ఆ దేశము యెహోవా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానపు దేశము అని ఎంచబడింది. ఒక దేశాన్నే స్వాస్థ్యంగా దేవుడు అతనికి ఇచ్చారు. ఆ దేశంలో అప్పటి వరకు జీవిస్తూ వచ్చిన రాజులు ఏకస్వరంతో చెప్పిన మాట, అబ్రహామా, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే నీ దేవుడు నిన్ను గొప్ప చేసెను. చివరికి తన ఇంట్లో పనిచేసే ఒక పనివాడు
ఎలియాజరు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 24వ అధ్యాయం ఆదికాండం. ముప్పై 34వ వచనం, 34, 35. అబ్రహాము దాసుడైన ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించినందున అతడు గొప్పవాడాయను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద అతడు మిక్కిలి గొప్పవాడాయను. రాజుల కంటే, గనులైన వారి కంటే, జ్ఞానుల కంటే, అందరికంటే అతని దేవుడు అతనిని ఆశీర్వదించినందువలన అబ్రహాము గొప్పవాడాయను. ఈ లోకములోని సంపదలకు, లోకములోని విలువలకు, ఈ భూమి మీద ఉన్న శ్రేష్టమైన వాటికి అబ్రహాము వారసుడై గొప్ప ధనవంతుడిగా, ఐశ్వర్యవంతునిగా మిగిలిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ అబ్రహాము కుటుంబాన్ని గమనిస్తే, అబ్రహాము భార్య అయిన శారా దేవునితో నిబంధన చేసుకొని తన భర్తతో కలిసి దేవుని ఎదుట నిలబడిన ఒక భక్తి కలిగిన స్త్రీ. అబ్రహాము సంతానమును గురించి ఆలోచన చేస్తే పొలములోనికి వెళ్ళి ప్రతి ఉదయకాలం, ప్రతి సాయంత్రపు వేళ మోకాళ్ళుని తమను సృష్టించిన దేవునికి ప్రార్థన చేసే సంతానం. అబ్రహాము జీవితంలో ఉన్న ఆ విశ్వాసము తన భార్యతో పంచుకున్నాడు, తన పిల్లలతో పంచుకున్నాడు. తన ఇంటి వారు అందరూ కలిసి దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ దేవుని సన్నిధిలో సంతోషంగా బ్రతికేదానికి ఆయన అనుగ్రహం చూపినందువలన వారందరూ బహు ఘనంగా ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. వీటి దేవుడు అబ్రహాముని అలా ఆశీర్వదించుట కారణాలు ఏమిటో తెలుసా? అక్కడే రాసి ఉంటుంది 4వ అధ్యాయం రోమపత్రిక. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవునిని నమ్ముకొనెను. దేవునికి స్తోత్రం. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, నేను దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుడు నన్ను బాగు చేసాడని ఎవరైనా సాక్ష్యం ఇస్తే మనలో కూడా ఆశపడుతుంది, అక్కడికి వెళితే దేవుడు నాకు కూడా మేలు చేస్తాడు. అసలు చెప్పేవాడే లేకపోతే, అబ్రహాము దినములు అలాంటివండి. నిరీక్షణకు ఆధారమే లేదు. తనకు ముందు దేవునితో నడిచిన వాళ్ళు ఆ తరములో లేరు. దేవుడు తమతో మాట్లాడతాడని విన్నవాళ్ళు లేరు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు లేరు. ఎవరు లేరండి. కానీ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచములకు నిన్ను నేను వారసునిగా చేస్తాను అని. నీ ద్వారా నీ సంతానమును కూడా వారసత్వం ఇచ్చి నడిపిస్తానని ఆయన చెప్పాడండి. ఆ మాటలు నమ్మి అతని వయసు 100 ఏళ్ళు విశ్వాసమును బట్టి దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచెను. అవిశ్వాసము చేత దేవుని వాగ్దానములను
విడిచిపెట్టక విశ్వాసము చేత 100 ఏళ్ల వయసు, మృతతుల్యం అయిపోయాడు, ఇక దేనికి పనికిరాడు. తన భార్యకు 90 ఏళ్ల వయసు, ఆమె కనలేదు, ఇక అసాధ్యం అని తెలిసి కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి ఆ నమ్మకమును బట్టి బలపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలము పొందాడు. హల్లెలూయా. ఆ నమ్మకమును బట్టి బలము తెచ్చుకున్నాడు. 100 ఏళ్ల వయసులో దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ తర్వాత ఎంతమంది పిల్లలను కన్నారో తెలుసా? 8 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు అబ్రహాం. 8 మంది మగపిల్లలేనండి అబ్రహాంకి. 8 మంది పిల్లలకి తండ్రి. దేవుడు అతనికి బలమునిచ్చుట కారణం ఏమిటి? ఏదో దేవుడిని నమ్ముకున్నారు కనుక దేవుడు అతన్ని బలపరచలేదండి. దేవుడిని నమ్ముకున్న అతని విశ్వాస జీవితంలో ప్రతి అడుగు నమ్మకమును రుజువుపరిచేలా అతను కలిగి అడుగులు వేశాడండి. అతనిలో ఉన్న నమ్మకాన్ని రుజువుపరిచేలా అతడు ప్రతి అడుగు వేస్తూనే వచ్చాడు. ఈరోజు చాలామంది జీవితాలలో వాళ్ళ ప్రవర్తన చూస్తే దేవుని మీద నమ్మకం ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించరు. వారు క్రమంగా దేవుని ఆలయానికి రారు, వారు దేవుని యందు భయభక్తులు చూపించరు, దేవునికి భయపడి తమ జీవితాలను కాపాడుకోరు, విశ్వాసముతో మోకాళ్ళుని కన్నీటి ప్రార్థన చేయరు, దేవుని ఆత్మ చేత నడిపించబడదామని వారు దేవుని ఆత్మను సహాయం అడగరు. చాలామందిలో అవిశ్వాసమే కనబడుతుంది. కానీ అబ్రహాము జీవితంలో అతని నమ్మకము అతని ప్రతి పనిని విశ్వాస సహితముగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతామండి. ఒకరోజు అతని ఇంటి వారిలో అతని అన్న కొడుకైన లోతును అతని కుటుంబాన్ని కొంతమంది చెరపట్టుకొని తీసుకుపోయారని తెలిసింది. అబ్రహాము తన పనివారితో కలిసి లోతు బంధించబడిన చోటికి వెళ్ళి ఆ శత్రువులందరితో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి లోతు కుటుంబాన్ని విడిపించి తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటే దారి మధ్యలో ఓ దైవజనుడు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చి, అబ్రహామా, నేను సర్వోన్నతుడైన దేవుని సేవకుడు, నీ కొరకు బల్లారాధన రొట్టె పంచమని ద్రాక్షరసం పంచమని నాకు సెలవైనందున ఇదిగో నీ కొరకు తీసుకొచ్చాను అనగానే సాగిల పడిపోయాడు అబ్రహాం. మోకరించి భక్తిగా ప్రభు బల్ల తీసుకొని వెంటనే తాను దాచిన డబ్బుని బయటకు తీసాడట. తను రాబడి అంతటిలో 10వ భాగం ఎప్పటి నుంచో దాచిపెడుతున్నాడు, అదంతా తీసి ఆ మెల్కీసెదెకు చేతిలో పెట్టాడండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరు చెప్పారు అలా చేయమని? భూమి మీద రొట్టె ద్రాక్షరసం అబ్రహాము జీవితంలోనే మొదలయ్యింది. మొట్టమొదటి బల్లారాధన అబ్రహాము జీవితంలో జరగటం మనం చూస్తామని. రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని యెహోవా పేరిట మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తే తనకు కలిగిన ప్రతి దానిలో నుండి 10వ వంతు అప్పటికప్పుడే మెల్కీసెదెకు ఇచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. అతని జీవితంలో మరొక సందర్భం, లేక పుట్టాడు ఇస్సాకు. బాలుడు లేక టీనేజ్ అనుకుందామండి, యవనస్తుడు. దేవుడు అంటాడు, అబ్రహాం, నీవు నాకు భయపడుతున్నావో లేదో నాకు తెలియాలి.
నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను. ఆ ఆశీర్వాదం నీ కుటుంబంలో నేను స్థిరపరచుటకు వీలుగా నీ కొడుకుని హోరేబులో ఉన్న మోరియా పర్వతం అనబడే చోట బలిపీఠం మీద బలి అర్పించు అని దేవుడు చెప్పాడు. నేను వెంటనే సరే ప్రభువా, సరే అయ్యా, మారు మాట్లాడకుండా తన కొడుకుని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. కాళ్ళు చేతులు కడితే తన కొడుకుకు చెప్తున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు రా. అవునా నాన్నగారు, అలాగే కానివ్వండి. ఆ బిడ్డను పెంచిన విధానం చూడండి ఎలా ఉందో. పిల్లలు బాధపడతారు. ఈరోజు ఇంత సెల్ ఫోన్లు వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలు సెల్ ఫోన్లో చూసినవి ప్రాక్టీస్లో పెట్టి కత్తి తీసుకొని వాళ్ళ అమ్మ మెడ మీద పెట్టి డబ్బులు ఇస్తావా లేదని అమ్మను బెదిరించే కొడుకులు, నేను చెప్పింది చేయకపోతే ఇంట్లో నుంచి పారిపోతా అని ఇంట్లో వాళ్ళని భయపెట్టే కూతుళ్ళు, వాళ్ళకి ఇచ్చావు కదా నాకెందుకు ఇవన్నీ తిరుగుబాటు చేసే బిడ్డలు, బిడ్డల ముందే పొరపాట్లు చేసే తల్లిదండ్రులు ఈ రోజున ఎంతమంది మనకు కనబడుతున్నారండి. నీ పిల్లలు ఈరోజు నీ మాట వింటున్నారా? నీ పిల్లలకు నీవు భక్తిని నేర్పగలుగుతున్నావా? ఈరోజు చాలామంది మేము విశ్వాసులమని అనుకుంటారు, కానీ భార్య భర్తతో అన్నీ మాట్లాడుతుంది కానీ వాక్యమును మాట్లాడదు. భర్త భార్యకు అన్నీ తెచ్చిస్తాడు, అన్నీ చెప్తాడు, కానీ దేవుని వాక్యాన్ని గురించి చెప్పడు. తల్లిదండ్రులు కూర్చొని పిల్లలకు దాన్ని నేర్పించరు. ఈయన మీ మామ, ఈయన మీ ఆంటీ, ఈయన మీ పెద్దమ్మ, ఈయన మీ మన బంధువులు అని బంధుత్వాలు పరిచయం చేస్తారు, కానీ ఇది పరిశుద్ధ గ్రంథం, దీన్ని ఎప్పుడు కాళ్ళు పెట్టి తొక్కకూడదని పిల్లలకు నేర్పరు. చూడండి, చాలా చోట్లకి నేను ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఆ బైబిల్ మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారండి, దాన్ని బైబిల్ కూడా తీరు. ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తున్నారు? భార్యాభర్తలు నేర్చుకుంటున్నది ఏమిటి? పెద్దలు కుటుంబంలో కనపరుస్తున్న సంగతులు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యం ఏమంటుందంటే, అబ్రహాములో ఉన్న విశ్వాసము ఎవరిలో ఉంటుందో వారు భూమి మీద ఎన్నడూ సిగ్గుపడకుండా ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో తన ముగింపును గూర్చి ఒక ఆలోచన చేశాడు. ఒకప్పుడు ఏమీ లేని ఒంటరిగా బయలుదేరి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నాకు ఈ దేశాన్ని ఇచ్చారు, గొప్ప ఐశ్వర్యం ఇచ్చారు, చక్కని సంతానం ఇచ్చారు, ఘనతను విలువలను ప్రసాదించారు, సమృద్ధి కలిగి తింటున్నాను, బ్రతుకుతున్నాను. ఇవి ఎంతకాలం? వీటి తర్వాత నా ముగింపు ఏమిటయ్యా? నా భవిష్యత్తు ఏమిటి? రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటానా? కళ్ళ ముందే వయసు రాకమునుపు ఎంతోమంది చనిపోవటం చూస్తున్నాడు. కాలం రాకమునిపే మరణానికి పరిగెత్తుతున్న కాలంలో ఉన్నాడు. మనుషులు పరిగెత్తుతున్నారు. పిచ్చి పిచ్చి అలవాట్లు, చెడు వ్యసనాలు, లోక సంబంధమైన కార్యక్రమాల వైపు మనుషులు పరిగెత్తుతుంటే నిండు 100 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి 5 ఏళ్లకి, 10 ఏళ్లకి, 20కి, 30కి, 40కి, 50కి అర్ధంతరంగా మారు మనసు లేకుండా పాపములో, బలహీనతలలో, రోగాలలో, దరిద్రంలో వాడు చస్తూ ఉంటే ఏ ఒక్కరికి చింత లేని కాలం ఈ కాలం. అబ్రహాముకు అన్నీ ఉన్న దినములలోనే, సమాధానంగా ఉన్న కాలంలోనే ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, నా ముగింపు ఏమిటయ్యా? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మా పితరులు పుట్టారు, వారందరూ చనిపోయారు, మరి నేను పుట్టాను, ఒకరోజు చనిపోతాను కదా, నా ముగింపు ఏమిటి? హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, దేవుడు దేనికి శిల్పియు
నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణమును దేవుడు అతనికి చూపించి నిన్ను ఈ పట్టణంలో చేర్చబోతున్నానని వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న ఈ ప్రపంచానికి వారసునిగాను, తరువాత నూతన యెరూషలేము పట్టణమునకు పరలోకమునకు వారసునిగాను అబ్రహాముని దేవుడు చేస్తూ వచ్చారండి. వారసత్వాన్ని ఇచ్చాడు అబ్రహాముకి. అబ్రహాముకు మాత్రమే కాదు, అబ్రహాములో ఉన్న విశ్వాసము ఎవరెవరు కలిగి ఉంటారో వారందరికీ ఈ వాగ్దానములు ఆయన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ విశ్వాసము అబ్రహాముకున్న విశ్వాసము వంటిదైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు సిగ్గుపడకుండా నీ దేవుడు అన్ని వేళలా నిన్ను కాపాడుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక్కసారి ఆలోచించు. దేవునికి ఇచ్చే వాటిలో, దేవుని యొద్దకు వచ్చే సమయంలో, ప్రార్థనా దినములను గూర్చి నీవు అబ్రహాము వలె విశ్వాసము కలిగి నీవు అడుగులు వేస్తున్నావా, లేక భక్తిహీనుడు మాట్లాడినట్లుగా అతిక్రమం చేసి అది దైవ కార్యం అన్నట్టు గర్వంగా ప్రవర్తిస్తున్నావా? ఈరోజు నువ్వు ఆలోచించాలి. భక్తిహీనుల హృదయములలో అతిక్రమములే దేవోక్తి వలె ఉంటాయి. వాడు ఎవడు చెప్పినా వినడో, వానికి తెలియదు. భక్తిహీనుడు ఆశపడతాడు కానీ వానికి దొరకదని. వాని ఆయుష్ దినములు తక్కువ చేయబడతాయి, వాని కుటుంబం నిస్సారమవుతుంది. భక్తిహీనుడు నీడవలే కనబడినను కొంతలో అంతలోనే మాయమైపోతాడు. బైబిల్లో ఇవన్నీ రాయబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసమును నీవు కూడా సమకూర్చుకొని అబ్రహాము సంతానముగా ఎంచబడిన నీ జీవితంలో అబ్రహాము వలె దేవుని యందు భయభక్తులుంచి అబ్రహాము వలె నీ ప్రవర్తనను సరిదిద్దుకొని దేవుని దృష్టికి నమ్మకస్తునిగా నీవు కనబడాలి. నీ ఇంటి వారికి దాన్ని గురించి నేర్పించాలి. అబ్రహాము వలె నీ ముగింపు ఏమిటో ఆలోచన చేసి దర్శనం పొందాలి. ఆమేన్. నీవు ఇలా చేయగలిగితే నీవెన్నడూ సిగ్గుపడకుండా నీ ప్రయత్నములన్నిటిలో నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. కృపలో జయ గీత పాడుచు, కృపలో జయ గీత పాడుచు, యేసయ్యా నీవే నాగరి, యేసయ్యా నీవే నాగరి, జయ గీత పాడుచు, కృపలో బలి కృపను పొందుచు, కృపలో జయ గీత పాడుచు, కృపలో జయ గీత పాడుచు, కృపలో జయ గీత పాడుచు. యేసయ్యా యేసయ్యా పాపుల రక్షకుడవు నీవే, బలహీనులను బలపరచు దేవుడవు నీవే. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా
మార్చగలిగిన దేవుడవు. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జన్ము ఇక ఎన్నడూ సిగ్గుపడనంటి. నా జన్ము సిగ్గుపడనంటి. కృపను బడి కృపను దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క మహిమ నిన్ను ఉద్ధరించునుగా, నిరోగ్య జరుగులుగా. ఎన్నాళ్ళు సిగ్గుపడిన నీ జీవితం, బలహీనమైన నీ బ్రతుకు, పొరపాట్ల మధ్య ఊరేగిన నీ కుటుంబం దేవుని కృపలో కాపాడబడునుగా. యేసు రక్తం నిన్ను సరిదిద్దునుగా. ప్రతి బలహీనత యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. వ్యాధుల బలం నిర్మూలమవునుగాక. ప్రతి అపవిత్రమైన ఆత్మ విడిచిపోవునుగాక. యేసు నామములో ఈ లోకమునకు వారసునిగా, ఈ ప్రపంచములలో ఆశీర్వాదమునకు భూమి మీద ఉండగానే ఒక్కొక్కరు వారసులుగా మారుదురుగా. అబ్రహాములో ఉన్న విశ్వాసం నీవు కలిగి ఉన్నట్లు ఒక్కొక్కరు జాగ్రత్త పడాలి. వస్తున్నావు వెళ్తున్నావు కాదు, నలుగురితో మాట్లాడావు కాదు. అబ్రహాములో ఉన్న ఆత్మీయతను, అబ్రహాములో ఉన్న ప్రార్థనా జీవితం, అబ్రహాములో ఉన్న నిరీక్షణ, అబ్రహాములో ఉన్న త్యాగం, అబ్రహాములో ఉన్న దీనత్వం, దేవునితో అతను చేసిన సహవాసం, ఆ విశ్వాసం నీవు నేర్చుకోగలిగితే ప్రభు తన మాటను సెలవిస్తుంది. వాక్యం ఎలా చెప్తుంది? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. ఎంతకాలం భక్తిహీనత, పేరుకు క్రైస్తవుడివే, ఎంతకాలం భక్తిహీనత కలిగి బ్రతుకుతావు. యేసయ్యా నీకు స్తోత్రం. నీ యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరని, అలాగే నీ సన్నిధిలో నిలిచి ఉండి వారు ఎన్నడూ సిగ్గుపడరని మీరు తెలియజేసిన మీ మాటలను బట్టి నీకు స్తోత్రం. భక్తిహీనులు తమ ఆశ నెరవేరకపోవటం చూసి సిగ్గుపడిపోతారని మీరు తెలియపరిచినందుకు స్తోత్రం. నా జనులైతే ఇక ఎన్నడూ సిగ్గునందరని మాట ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రం. మరి ఈ బిడ్డలందరూ మీ మాటలు విన్నా. స్తోత్రం. ఒక్కొక్కరి హృదయాల్లో స్థిరపరచున్నాయి. ఇక ఎన్నడూ సిగ్గుపడకుండా, కన్నీరు కార్చకుండా కాపాడమని, కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఆర్థిక స్థితిగతులు ఆశీర్వదించండి, చెడు వ్యసనాల్లో చిక్కుబడకుండా బిడ్డలను కాపాడండి, ప్రతి వారి కన్నీళ్లు తుడవండి, వ్యాధులను గద్దించండి, రోగమును ముగించండి. సమాధానం ఇక మీదట సమాధానం ఏలుబడి చేయునుగాక. మీ రక్షణ చేత ఒకరి జీవితం ప్రబలునుగాక. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో రూఢిపరచు. మీ మాటల్లో ఉన్న ఆశీర్వాదం స్థిరపరచు. మీ
పేరిట దీవించమని ఒక్కొక్కరిని మీ చేతుల్లో పెడుతున్నాను, నడిపించమని. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్.